గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీ పర్టికులర్స్ను ఉన్నటువంటి ఫైల్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ ఫైల్ను ఏ విధంగా ఓపెన్ చేయాలి, మొబైల్లో చూడాలో మనం తెలుసుకుందాం. ముందుగా శాలరీ పర్టికులర్స్ మనం చూడడానికి ఉపయోగించే ట్రెజరీ వెబ్సైట్ యొక్క లింక్ను మనం ఓపెన్ చేయాలి. తర్వాత మన ట్రెజరీ ఐడిను ఎంటర్ చేద్దాం. ఎక్సెల్ రిపోర్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఓపెన్ అయినటువంటి ఫైలు మనం ఓపెన్ చేద్దాం. ఈ ఫైల్ index.php అనే పేరుతో ఫైల్ సేవ్ అయింది. ఈ ఫైల్ను మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నో యాప్స్ దట్ సపోర్ట్ దిస్ ఫార్మేట్ అని ఎక్కువ మొబైల్లో ఈ మెసేజ్ అనేది మనం చూడవచ్చు. అంటే ఈ ఫైల్ను ఓపెన్ చేయడానికి ఈ మొబైల్లో సపోర్ట్ లేదు అని అర్థం. మరి ఈ ఫైల్ను మనం ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇందుకు గాను మీ మొబైల్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ లేదా ఫైల్ మేనేజర్ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైలు ఎక్కడ సేవ్ అయిందో ఆ ఫోల్డర్ను మనం ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సేవ్ చేసుకున్నటువంటి ఫైల్ డౌన్లోడ్ అనే ఆప్షన్లో సేవ్ అయింది. అది index.php అనే పేరుతో సేవ్ అయింది. ఇక్కడ నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఓపెన్ కాలేదు. ఈ ఫైల్ మనం ఓపెన్ చేయడానికి ఈ ఫైల్ పైన మనం లాంగ్ ప్రెస్ చేసి మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని రీనేమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేయవలసింది చాలా సింపుల్. ఈ ఫైల్ నేమ్ను మనం పూర్తిగా డిలీట్ చేసి కొత్తగా మనం ఫైల్ నేమ్ను ఈ విధంగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ, ఇంతవరకు మాత్రం మన ఫైల్ ఇది మన ఆప్షన్గా ఇచ్చుకోవచ్చు. ఈ నేమ్ తర్వాత డాట్ అని క్లిక్ చేసి తర్వాత తప్పనిసరిగా XLSX అని మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పేరుతో సేవ్ చేసినా ఆ ఫైల్ చివర మాత్రం .xlx అని తప్పనిసరిగా మనం అక్కడ టైప్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ను ABC అనే పేరుతో సేవ్ చేయాలనుకుంటే ABC అని టైప్ చేసి .xlx అని అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఓకే క్లిక్ చేద్దాం. చేసిన వెంటనే మన ఫైలు salary.xlx అని ఇలా సేవ్ అయ్యి ఇలా కొత్తగా మారిపోయింది. ఇప్పుడు మనం ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ని మనం ఎక్సెల్ రిపోర్ట్లోకి కన్వర్టబుల్ మోడ్లోకి మారిపోయింది. ఇప్పుడు మనం ఈజీగా ఫైల్ను ఈ విధంగా మన శాలరీ పర్టికులర్స్ను సింపుల్గా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.